నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హారన్ కుదరదు. ఎంత మోగిస్తే అంత వెయిటింగ్. ఇదేదో బాగుందే అనుకుంటున్నారు. అవును, ఇట్స్ ట్రూ. ట్రాఫిక్ కూడళ్ల వద్ద హారన్ మోగింపులతో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఇక హారన్ కుదరదు, ఎంత మోగిస్తే అంత వెయిటింగ్. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించే వినూత్న విధానం. నగరంలో వాహనదారులకు ఓపిక తక్కువనే చెప్పాలి. కూడళ్లలో రెడ్ సిగ్నల్ పడితే ఆగి గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఆగలేరు. ఆ సిగ్నల్ పడగానే వెనుక ఉన్నవారు అదే పనిగా హారన్ మోగిస్తూనే ఉంటారు. ఫలితంగా శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ఉదయం 55 డెసిబిల్స్, రాత్రి 45 డెసిబిల్ల కంటే శబ్ద తీవ్రత ఉండకూడదు. సున్నిత ప్రాంతాల్లో ఉదయం 50, రాత్రి 40కి మించకూడదు. నగరంలో ఆ పరిమితి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్యారడైజ్ సెంటర్లలో శబ్ద తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతాల్లో శబ్ద తీవ్రత ఏకంగా 110 డెసిబెల్స్ ని కూడా దాటుతున్నట్లు నివేదికలే చెబుతున్నాయి. ఇది దీర్ఘకాలికంగా వినికిడి లోపం, అదేవిధంగా ఒత్తిడి, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే హారన్ మోగించడాన్ని నియంత్రించడం అత్యవసరమైపోతుంది. శబ్ద కాలుష్యం అధికంగా ఉన్నటువంటి నగరాల్లో ముంబై కూడా ఒకటి. దీనిని నియంత్రించేందుకు ముంబై ట్రాఫిక్ విభాగం 2020లో ఒక వినూత్నమైనటువంటి హాంక్ మోర్ వెయిట్ మోర్ అనేటువంటి విధానాన్ని అమలు చేసేసింది. ఈ పద్ధతి చాలా ఆసక్తికరంగా, ప్రతిభావంతంగా కూడా పనిచేసింది. విధానంలో ట్రాఫిక్ కూడళ్ల వద్ద ప్రత్యేక సౌండ్ సెన్సర్లను అమరుస్తారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎవరైనా వాహనదారులు అనవసరంగా అధికంగా హారన్ మోగిస్తే ఈ సెన్సర్లు ఆ శబ్దాన్ని గుర్తిస్తాయి. శబ్ద తీవ్రత నిర్ణీత పరిమితిని మించితే ఆటోమేటిక్గా రెడ్ సిగ్నల్ సమయం దానంతటా అదే ఎక్కువ సెకండ్లకు పెరుగుతోంది. శబ్ద తీవ్రత నియంత్రణలోకి వచ్చి తగ్గుముఖం పడితేనే గ్రీన్ సిగ్నల్ పడుతోంది. ఈ వినూత్న నిర్ణయం కారణంగా ముంబైలోని ఆయా కూడళ్లలో హారన్ మోగించడం ఏకంగా 60% మేర తగ్గింది. ఈ పద్ధతిని అమలు చేసిన తొలి నగరంగా ముంబై గుర్తింపు పొందింది. ముంబై తరహాలో బెంగళూరు కూడా ఏడాది జూన్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న దేశంలోనే టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ ఉంది. ఈ నేపథ్యంలో మన ట్రాఫిక్ కూడళ్లలో కూడా ఈ విధానం తీసుకువస్తే ప్రయోజనం ఉంటుంది. హార్న్ చేయడం ఒక చెడు అలవాటు మరియు ట్రాఫిక్ క్రమశిక్షణ లేని చర్య. దురదృష్టవశాత్తు చాలా మంది ముంబైకర్లు నిర్లక్ష్యంగా హారన్ మోగిస్తారు. హారన్ మోగించడం వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది, చెవి దెబ్బతింటుంది, హృదయ స్పందన రేటు పెరుగుతోంది, ట్రాఫిక్ గందరగోళం ఏర్పడుతోంది మరియు ఒత్తిడికి కారణమవుతోంది. అనవసరమైన హారన్ మోగడం అనేది అందరూ గుర్తించే ప్రమాదం, కానీ దానిని అరికట్టడానికి పెద్దగా చేయదు. ముంబైలో మెరుగైన రోడ్డు క్రమశిక్షణను సృష్టించడానికి ముంబై పోలీసులు చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఈ చిన్న ప్రయోగం ఒకటి. ఇది ముంబైకర్లను తక్కువ హారన్ మోగించడానికి మరియు శబ్దం లేని, ఒత్తిడి లేని ప్రయాణాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తోందని ఆశిస్తున్నాం అని ముంబై పోలీసులు అన్నారు. ఇది ప్రపంచంలోనే తొలిసారి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి దాని గురించి మనం వినలేదు. మరియు నగర రోడ్లను తక్కువ శబ్దంతో మరియు చివరికి శబ్దం లేకుండా చేయడానికి కాంక్రీట్గా ఏదైనా చేసినందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులను అభినందించాల్సిందే. ముంబై నగరంలోని కొన్ని ప్రదేశాల్లో సిగ్నళ్లకు అనుసంధానించబడిన డెసిబెల్ మానిటర్లు ఉన్నాయి. శబ్దం 85 dB దాటితే 90 సెకండ్ల సిగ్నల్ టైమర్ రీసెట్ అవుతోంది. 85 dB అనేది ప్రమాదకరమైన స్థాయి శబ్ద కాలుష్యంగా పరిగణించబడుతోంది. ఇది ప్రయాణికులు క్రమం తప్పకుండా దానికి గురైతే వినికిడికి హాని కలిగించవచ్చు. నగరంలోని ఛత్రపతి శివాజీ బస్ టెర్మినస్, మెరైన్ డ్రైవ్, పెడర్ రోడ్, బాంద్రా వంటి ప్రధాన ప్రదేశాలు ఇప్పటికే పనిషింగ్ సిగ్నల్ను సక్రియం చేశాయి మరియు ఈ జంక్షన్లలో హారన్ మోగడం చాలా గణనీయంగా తగ్గింది. ముంబై తరహాలో బెంగళూరులో కూడా ఈ ఏడాది జూన్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి సానుకూల ఫలితాలను పొందింది. దురదృష్టవశాత్తు దేశంలో ఉన్నటువంటి అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్నటువంటి టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ ఒకటి.
అయితే ముంబై బెంగళూరు నగరాల విజయాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్లలో కూడా ఈ హాంక్ మోర్ వెయిట్ మోర్ విధానాన్ని తీసుకువస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ప్రజలలో మార్పు తీసుకువచ్చి శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంలో దోహదపడుతుందని చెబుతున్నారు.